సువర్ష గారు, నెక్స్ట్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ వస్తుందండి మన టాస్క్ లో. ఇప్పటి వరకు ఇంత ఇలాంటి వెరైటీ ప్రోగ్రామ్ రాలేదు, అదేంటో చెప్పండి. చెప్పేస్తానండి తప్పకుండా. ఎప్పుడు లేని విధంగా కని విని ఎరుగని రీతిలో ఒక చక్కటి కార్యక్రమం చేశామండి. ఏంటంటే మొట్టమొదటిసారి అసలు ఎల్ఏలో ఎంతమంది రచయితలు ఉన్నారో తెలుసా? ప్రతిభ గల రచయితలు, ఎన్నో కవిత్వాలు రాసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించడానికి ఒక చక్కటి కార్యక్రమంతో వచ్చాం. ఉగాది కవితల పోటీలు. యూజువల్లీ మన ఉగాది అంటే భక్తి టీవీలో ఎక్కడో భక్తి కవి సమ్మేళనం అవన్నీ చూస్తుంటాం, ఉగాది కవితలు ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాం. అలా కాదండి, ఎల్ఏలో తెలుసా ప్రసన్న గారు, అసలు ఎంత మంది ఉన్నారో, అసలు ఎంత టాలెంట్ ఉంది, ఇంత ప్రతిభ ఉందని అసలు మనకు తెలీదు. ఉగాది కవితల పోటీలు అత్యద్భుతంగా నిర్వహించాం. ఆ విశేషాలు చెప్పడానికి మరి మన పాస్ట్ ప్రెసిడెంట్ అమర్ కేతిరెడ్డి గారిని పిలిస్తే ఎలా ఉంటుంది? మరి అమర్ కేతిరెడ్డి గారు, ఇంకా రాజ్ మంచిరాజు గారు కూడా వేదికపైకి రావాలి ప్లీజ్. హలో అండి, ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రాబోయే శ్రీరామనవమి కూడా మీకు అందరికీ శుభం కావాలని కోరుకుంటూ, మీరు టాస్క్ లోగో కానీ మా స్లోగన్ చూస్తే కనుక భాషా సంస్కృతికి మేము చేయాల్సిన కృషి అండి, అది మా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఈసారి మేము ఉగాదికి మోస్ట్ అప్రోప్రియేట్ గా కవితల కాంపిటీషన్ ఆఫ్టర్ లాంగ్ టైం, ప్రాబబ్లీ టు మై నాలెడ్జ్ ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు మై మెమరీ. సో అలాంటి మన భాషకు సేవ చేయాలనే సంకల్పంతో ఉగాది కవితల పోటీలను ఏర్పాటు చేశాడు. మాకు విశేషమైన స్పందన వచ్చింది. దీనికంతా కర్త కర్మ క్రియ మా మంచిరాజు గారు నిర్వర్తించారు. ఆయన్ని స్టేజ్ మీదకి వచ్చి ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మరోసారి నమస్కారం అండి. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే మనం వచన కవిత పోటీలే పెట్టామండి. పద్యాలలో పోటీలు పెట్టాలని, ఉగాదికి ఒక కవి సమ్మేళనం లాగా మన ట్రెడిషనల్ ఛందోబద్ధమైన పద్యాలలో పోటీలు పెట్టాలని అనుకున్నాం. ఉంటారో ఉండరో అని వచన కవితలు పెట్టాం. అయితే ఒకరిద్దరు పెద్దలు ఛందోబద్ధమైన పద్యాలు రాసి పంపించారు. వాళ్లను ముందుగా మనం సన్మానించి సత్కరించుకుంటున్నామండి. నేను పిలవంగానే వచ్చేసేయండి ప్లీజ్. వారు ప్రసాదరావు ర్యాలీ గారు, రండి. మరియు వేణుగోపాలరావు అక్కినేపల్లి గారు. అమర్ కేతిరెడ్డి గారిని వారికి శాలువా కప్పి జ్ఞాపికలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. అమర్ కేతిరెడ్డి గారు, అమర్. అయితే ముందుకు మన సోకాల్ కమ్యూనిటీలో ఉన్న పద్య రచయితలను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నామండి. ర్యాలీగా మన విదేశీ గడ్డ మీద భాషకు సేవ చేస్తున్నారండి. ఇట్లాంటి వాళ్ళని మనం ఇలా గౌరవించడం మనకు నిజంగా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి ప్రసాదరావు గారు. అక్కినేపల్లి వేణుగోపాలరావు గారు రండి. చాలా సంతోషం. వీరు ఒకటి కాదు, ఒక 10-12 పద్యాలు నా మీదకి వదిలేశారు. అందుకని సన్మానం చేసేస్తున్నాం. ఎందుకంటే అవన్నీ ఇంకా మనం జడ్జిమెంట్ కూడా అతీతం అన్నమాట. అది వారి ప్రత్యేకత. గుడ్, థ్యాంక్స్. అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేస్టర్ ఒక్క ఫోటో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కవితలు పెద్దల విభాగం. దీనికి
ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత, అంతకు మించి మంచి మిత్రులు, సహృదయులు శ్రీ చంద్రబోస్ గారు మన కవితలను చదివి విజేతలను ఎంపిక చేయడం జరిగింది. అది మనకెంతో ప్రోత్సాహకరం, ఆనందదాయకం కదండి. ఆయన అన్నట్లు తమలో దాగి ఉన్న కవితాశక్తిని వెలికితీసి మనకు అందించి పాల్గొన్న వారందరూ విజేతలే. అందరికీ చప్పట్లు. ప్రథమ బహుమతి పొందిన, పెద్దల విభాగంలో ప్రథమ బహుమతి పొందిన వారు శ్రీమతి అన్నపూర్ణ పుత్సా గారు అభిషేకం అనే కవిత రాశారు. వారిని ఇక్కడికి రమ్మని కోరుతున్నాం. వీడియో ఆఫ్ చంద్రబోస్ గారు అండి, ప్లీజ్ ప్లే ది వీడియో ఆఫ్ చంద్రబోస్ గారు. మ్యూజిక్, ఆడియో ప్లీజ్, ఆడియో ప్లే ఫ్రమ్ ది బిగినింగ్ అండి. Technical difficulties, standard word phrase. ఈయన అక్కినేపల్లి వారు. అందరికీ నమస్కారం. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం భాషా విభాగాన్ని నిర్వహిస్తున్న రాజ్ మంచిరాజ్ గారు నాకు మంచి మిత్రులు. ఉగాది కవితలకు సంబంధించిన, ఉగాది కవితా పోటీలకు సంబంధించిన న్యాయమూర్తిత్వం నన్ను వహించమని అడిగారు. సంతోషంగా ఒప్పుకున్నాను. ఆ కవితల పోటీలో వచ్చిన కవితలన్నీ కూడా చదివాను. విజేతల్ని ఎంపిక చేశాను. 3 విజేతలు మాత్రమే విజేతలు కాదు, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షిస్తున్న మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. లైట్స్ ప్లీజ్. అలా మనసు కదిలిపోయిందండి. చంద్రబోస్ గారు మా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కమిటీ తరఫున, టాస్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున, యావత్తు సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ తరఫున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఒకసారి చప్పట్లు. తెలుగు సినీ గేయ సాహితీ సామ్రాజ్యానికి బోసు రాసిన పాటలు ఉంటే చాలు సినిమా ఫుల్ సక్సెస్. తెలుగు సినీ గేయ సాహితీ సామ్రాజ్యానికి బోసు రాసిన పాటలుంటే చాలు సినిమా ఫుల్ సక్సెస్. ఇవి నేను ఆయన మీద రాసిన ఒక కవితలోని 2 లైన్స్. ఇక ముందుకు పోదాం మన ప్రోగ్రాంలో. ఎనీవేస్, ఆడియన్స్ మీకు మళ్ళీ రాదు ఇలాంటి ఛాన్స్. కొట్టండి క్లాప్స్. ఇప్పుడు ఈ బహుమతి ప్రదానం కోటి కొండు గారు అధ్యక్షులు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. ప్రథమ బహుమతి అభిషేకం అనే కవిత శ్రీమతి అన్నపూర్ణ పుత్సా గారు.
వచ్చారు ఆవిడ ఇక్కడ ఉండే కదా, రండి. తర్వాత రెండవ బహుమతి ఉగాది వస్తోంది, మల్లికార్జున కేశవరాజు గారు. మల్లికార్జున కేశవరాజు గారు. మూడవ బహుమతి మన ఉగాది అనే కవిత భీమవరపు మధుసూదన్ గారు. ఆ తర్వాత కొన్ని స్పెషల్ ప్రైజెస్ కూడా ఇస్తున్నామండి. కవిత పేరు ప్రవాసి అభివందనం, కృష్ణమోహన్ మల్లాది గారు. కృష్ణమోహన్ మల్లాది గారు. ఆ తర్వాత ఊరించే ఉగాది కవిత ప్రవీణ్ రాజు బడబాగ్ని గారు. ఆ తర్వాత ఉగాది అంటే తెలిసింది, విఠల్ అగిరిశెట్టి గారు. విఠల్ అగిరిశెట్టి గారు. ఇంకా పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నామండి. అమర్ గారు మీరే అందజేయండి. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ టు అనిల్ వేము గారు. ఈయన రాసిన కవిత వసంతమా ఎవరు నీవుట. తర్వాత సురేష్ రాపాక గారు, ఉగాది ప్రతి ఏటా వస్తావు. ఆ తర్వాత వసంతం వచ్చింది, వజ్రా కస్తూరి గారు. హరి ర్యాలీ గారు, ఉగాది 2024 తెలుగులో 2024. రండి రండి. తర్వాత మీరావళి తమ్ము గారు ఉగాది కవిత అనే టైటిల్తో రాశారు. ఆ తర్వాత భార్గవి అపర్ణ కాకర్లముడి గారు ఉగాది శుభాకాంక్షలు అని రాశారు. తర్వాత శ్రీమతి సుచిత్ర సదాశివుని గారు అమెరికారావు ఉగాది అని రాశారు. సుచిత్ర గారు, సుచిత్ర సదాశివుని. నూతన వస్త్ర శుభాకాంక్షలు అనే టైటిల్తో అభిలాష్ సముద్రాల గారు. తర్వాత క్రోధి ఉగాది అని కల్పన పులిపాటి గారు. దీంతో పెద్దల బహుమతులు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ముగిశాయి. ఇక్కడే ఉండండి ప్లీజ్, ఒక పిక్చర్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కిడ్స్ అండి, యూత్ కిడ్స్ వీళ్ళ విభాగంలో అయితే ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా. మన యువతలోనూ చిన్నారుల్లోనూ స్వయంగా తెలుగు చదివి రాయగలిగిన శక్తి బాగా సన్నగిలుతోంది. అందుకని వారి పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వ్రాసిన కవితలను ఆడియో రికార్డ్ చేసి తెప్పించాం. ముందుకు చిన్నారుల చేత రెసైటేషన్స్ చేయించిన ఉచ్చారణను రక్షించవచ్చు అని మేము అనుకుంటున్నామండి. ఈసారికి కవితల పోటీలు పెట్టాం, కానీ ఈసారి ముందుకు రెసిటేషన్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఉన్న స్టాండర్డ్ను బట్టి. ఈ చిన్నారుల విభాగానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వారు శ్రీమతి రాణి ఇలపకుర్తి గారు. ఈమె వృత్తిగా ఐటీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో చాలా శక్తి ఆసక్తి ఉన్నవారు. స్వయంగా ఒక బాలవిహార్ బ్రాంచ్ని స్థాపించి నడిపిస్తున్నారు. ముందు తరాల చిన్నారులను మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి తీర్చిదిద్దుతున్నారు. కొండల వాయినేని గారిని మన చిన్నారులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. కొండల వాయినేని గారు. ఇక పిల్లలు ప్రథమ బహుమతి శ్రీదియా కలవకూరి చప్పట్లు.
తర్వాత దీక్షిత బృందా దేవ. బై ది వే, శ్రీదియ రాసింది ఉగాది కోరిక అనే శీర్షిక. దీప్తి బృందా దేవ, ఈ పాప రాసింది ఉగాది పండగ వచ్చింది. ఆ తర్వాత సాయి అభిరామ్ కొండూరి ఉగాది ప్రత్యేకం అనే కవిత రాశారు. ఆ తర్వాత ఉగాది స్వాగతం శ్రీయాన్స్ కలవకూరి. రెండు స్పెషల్ ప్రైజెస్ కూడా ఇస్తున్నామండి. నాగ చైత్ర వేము, ఈ పాప రాసింది ఉగాది పరవశం. తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నైషా కొండ, ఆ పాప మా ఇంట్లో ఉగాది అని రాసిందండి. నైషా కొండ. ఏరు పిల్లలు ఇచ్చారా కొండలా? ఇంకా చివరిగా ఈ కవితలన్నిటినీ ఒక సంపుటిగా ప్రచురించే ప్రయత్నం చేస్తున్నామండి. సబ్మిట్ చేసిన వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్స్ లో చేశారు కనుక అవి చదివే వాళ్లకు కన్సిస్టెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ అవన్నీ ఒకటే ఫార్మాట్ లోకి తెచ్చి ప్రెజెంటబుల్ గా చేసి అవి పబ్లిష్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో once again congrats to all participants and more than the prize winners. Okay, and yeah, అందుకని విజేతలకు శుభాకాంక్షలు, పాల్గొన్న వారికి శుభాకాంక్షలు, పిల్లలకు ఆశీస్సులు, శుభాకాంక్షలు. మీ అందరికీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు మమ్మల్ని భరించినందుకు. థ్యాంక్ యూ ఆల్. పిక్చర్ కొండల గారు. సుచిత్ర సదాశివుని గారు, ఈవిడ ఏమని చెప్పాలి, చాలా కళల్లో ఆరితేరిన వారండి. మనకు ఒక కవిత రాసివ్వడం చాలా సంతోషం. సుచిత్ర సదాశివుని గారు. Yes, ready for the picture. Again, congratulations, as Chandrabose garu said, everybody is a winner. I request all the parents to encourage. నేను తెలుగులో మాట్లాడతాను. మీ పిల్లలకి తెలుగు నేర్పించండి, మన భాషను, మన సంస్కృతిని కాపాడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విన్నర్స్. ఎవ్రీబడి is a winner. Whoever could not come and could not collect the prizes, we have the participation certificates and trophies and gift cards the back stage. Please come and collect with Raj garu. Again, on behalf of EC, Raj garu done a wonderful job. I request Koti garu to facilitate Raj garu with a shawl, please. He has done wonderful. ఆల్ అలాంగ్ ఇది కవిత పోటీలు నిర్వర్తించడం, ఇంటర్వ్యూస్ తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, యూ హావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య రాజు గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నామండి. అందరూ చప్పట్లు. Again, మరొకసారి అందరికీ క్రోధుల సంవత్సరం. Go ahead with the next program. Thank you guys.